టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు రానున్నారు. తెలంగాణ నేతలు కార్యకర్తలతో సమావేశమై రాష్ట్రంలో టీడీపీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉంది. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేయడంపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే టీటీడీపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయం సేకరించే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో రానున్నారు. తెలంగాణ నేతలు కార్యకర్తలతో సమావేశమే రాష్ట్రంలో టీడీపీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, ఈ రోజు హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్లో సమావేశం కానున్నట్లుగా టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వివరాలేంటి? జ్యోతి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు వచ్చేసి హైదరాబాద్ లోని తెలంగాణ ట్రస్ట్ భవన్ కి కూడా మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోనున్నారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఏదైతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు అయితేనేమి, అదే విధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో కూడా టీడీపీ పార్టీని బలోపేతం చేసే దృష్ట్యా కూడా ఏదైతే ఏపీలో జరిగిన ఈ టీడీపీ సమావేశంలో కూడా ముఖ్యంగా చూసుకుంటా ఉంటే దీంట్లో కూడా నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ ట్రస్ట్ భవన్ లో పూర్తి స్థాయిలో కూడా కీలక నేతలతో భేటీ కానున్నారు. ఏదైతే గ్రామీణ స్థాయి నుంచి సంస్థాగతంగా పూర్తి స్థాయిలో కూడా అన్ని రకంగా పటిష్టంగా ఉండాలనేసి, పూర్తిగా కూడా క్యాడర్ కి అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉండాలనేసి ఒక పక్కన నేతలకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఏదైతే పూర్తి స్థాయిలో కార్యకర్తలకి కూడా ఏదైతే ఒక పక్కన ఏపీలో టీడీపీ కార్యాలయంలో అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉంటూ ప్రతి వారం కూడా వీలైనంత వరకు టీడీపీ కార్యకర్తలను అయితే కలవడం జరుగుతుంది. వారికి సంబంధించిన సమస్యలను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి ఒక పక్కన టీడీపీ సీనియర్ నేతలను అయితేనేమి మంత్రులను కూడా అందుబాటులో ప్రతిరోజు ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక పక్కన టీడీపీ కార్యాలయానికి వెళ్ళి ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటున్నారు. అదే విధంగా చూసుకుంటే తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసే దృష్ట్యా కూడా ప్రతి కార్యకర్తకి కూడా ఒక పక్కన తెలంగాణలోని కీలక నేతలందరినీ కూడా అందుబాటులో ఉంచాలనేసి ఇదే విధంగా కూడా దీనికి సంబంధించి టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ఈ చర్చించిన అనంతరం కూడా ఒక పక్కన టీడీపీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి ఈ రోజు వెళ్ళి ఒక పక్కన సీనియర్ నేతలకు కూడా దిశానిర్దేశం చేసే పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి, ఇక కొత్త అధ్యక్షుడి విషయంలో ఎవరి పేర్లైనా వినిపిస్తున్నాయా, లేకపోతే ఇంకా అభిప్రాయాన్ని సేకరించే పరిస్థితిలోనే ఉందా? అంటే ప్రస్తుతానికైతే ఏదైతే టీడీపీకి సంబంధించి ఒక పక్కన తెలంగాణకు సంబంధించి తెలంగాణ అధ్యక్షుని కూడా ప్రకటించడానికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే సీనియర్ నేతలతో కూడా ఒక పక్కన ఏపీలో కూడా పోలిట్ బ్యూరోలో కూడా చర్చించిన పరిస్థితి. అదే విధంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా కీలక నేతలను కూడా భేటీ అయినంతరం కూడా ఒక పక్కన వారికి సంబంధించి ఏదైతే పోలిట్ బ్యూరోలో తీసుకున్న నిర్ణయం మేరకు పూర్తి స్థాయిలోనే త్వరలోనే తెలంగాణకు సంబంధించి టీడీపీ అధ్యక్షుని కూడా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో టీడీపీ అధ్యక్షుడు అయితేనేమి తెలంగాణలో కీలక నేతలు అన్ని రకాలుగా కూడా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసే దిశగా టీడీపీకే తెలంగాణ ట్రస్ట్ భవన్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి కార్యకర్తకి కూడా అందుబాటులో ఉండేలాగా ఏదైతే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న విధానంగా తెలంగాణలో కూడా బలోపేతం చేసే దృష్టి కూడా ఒక పక్కన సాధించినట్లయితే తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. అమెరికా